జీవితము ఎటువంటిది అంటే నీటి బుడగ లాంటిది. బతికేదే ఒక 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. మరి ఆ 80 సంవత్సరాలలో 70 సంవత్సరాలలో నువ్వు ఎంత సేవ చేస్తావు, ఎటువంటి సత్కర్మ అనుష్ఠానం చేస్తావు అన్న దాని మీదనే నీ యొక్క సుఖము, కీర్తి, దైవముతో సంబంధము ముడిపడి ఉంటాయి. నిన్న మన మహాపీఠములో పనిచేసేటువంటి సేవ చేసేటువంటి ఒక భక్తురాలు ఆమె సద్గతి పొందడం జరిగింది. ఈమె జీవితం మీరు వింటే మీకందరికీ ఆదర్శం అంటే ఏమిటో అర్థమవుతుంది. శ్రద్ధ ఎలా ఉండాలో, ఎటువంటి పట్టుదల ఉండాలో, ఎటువంటి సేవా నిరతి ఉండాలో మీకు అర్థమవుతాయి. మీరు చేస్తున్న తప్పులు ఏమిటో మీకు బోధపడతాయి. కృష్ణవేణి అన్నటువంటి భక్తురాలు మన పీఠములో సేవలు చేసేది. మరి ఆమె వయసు ఎంత అంటే 70 సంవత్సరములు. 70 సంవత్సరాల వయసులో ఆమె నిన్న స్వర్గస్థురాలు కావడం జరిగింది, శవైక్యం చెందడం జరిగింది. చూడండి, ఈమెనే కృష్ణవేణి అని అంటారు. ఈమె నిన్న శివైక్యం చెందడం జరిగింది. మరి ఈరోజు ఎందుకు ఆమె గురించి చెప్తున్నాను, ఎందుకు ఆమె యొక్క అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు మహాపీఠం శ్మశాన భూమిలో జరగాలని ఆదేశించానో, ఎందుకు ఆమెకు సద్గతి కలిగిస్తున్నానో మీకు అర్థమవుతుంది. సద్గతి అంటే ఏమిటిది? ఊరికే నోటి మాటలు చెప్పడం కాదు, ఆచరణాత్మకంగా ఉండాలి. ఈ భక్తురాలు తణుకులో జన్మించింది. 1954లో ఈమె తణుకులో జన్మించింది. వివాహం చేసుకున్నది, పిల్లలు కలగలేదు. 2010లో భర్త చనిపోయాడు. ఇక 2010 నుంచి ఈమె గురు సేవలోకి ప్రవేశించింది. చూశారా బాబు, ప్రాపంచిక వియోగము, ఆధ్యాత్మిక సంబంధం. 2010లో భర్త పోయాడు, ఈమెకి స్వేచ్ఛ దొరికింది, ఇంకా పిల్లలు లేరు. మరి ఏం జరిగింది? గురువుగా స్వీకరించి గురు సేవలో పడింది. మరి ఎన్ని సంవత్సరాలు సేవ చేసింది? 15 సంవత్సరాలు సేవ చేసింది. ఎగ్జాక్ట్గా నిన్నటి రోజుకి 15 ఇయర్స్ పూర్తవుతాయి ఆమెకు. మరి ఈమె ఏమి చేసిందండి అని అంటే, భర్త చనిపోగానే గురుసేవలో ప్రవేశించింది. ఇంకా 15 సంవత్సరాలు గురుధ్యాస, గురుసేవ, ధ్యానము, సేవ తప్ప ఇక మరొక ఆలోచన ఈమెకు లేదు. అష్టోత్తరము, శివుడే దేవాది దేవుడు గ్రంథ వితరణము, అనేక యజ్ఞాలలో ఈమె పార్టిసిపేట్ చేసింది. కొంత వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు ఫుడ్ సెక్షన్లో ఈమె సేవలు చేసింది. చివరిగా 3 సంవత్సరాల నుంచి పెద్దమ్మవారి సన్నిధిలో ఈమె సేవలు చేసేది. మరి ఏం చేసేది ఈమె అంటే, సుమారుగా పెద్దమ్మవారి సన్నిధిలో 54 విగ్రహమూర్తులు ఉన్నారు. పుష్పాలు తీయడము, శుభ్రం చేయడము, ఇంకా ఎన్నెన్నో సేవలు ఉంటాయి, అవన్నీ చేయడం. ఆమెకు కొంత హెల్త్ ప్రాబ్లం ఉంది, అంటే శ్వాసకు సంబంధించిన
ఆమెకు డిసీజ్ ఉంది. దాంతో ఆమె బాధపడుతూనే ఉంది, సేవలు చేస్తూనే ఉంది. చూడండి, నిన్న ఆమె చనిపోయిన తరువాతనే నాకు చాలా విషయాలు తెలిసాయి. ఏమిటి అవి అని అంటే, ప్రతిరోజు 6 గంటలకు ఆమె పీఠానికి వచ్చేదట, పెద్దమ్మవారి సన్నిధికి వచ్చేదట. కొంతమంది సేవకులు అనేవాళ్ళు, యోగులు, అమ్మా మీరు 70 సంవత్సరాల వయసున్నటువంటి వృద్ధురాలు, మీరు ఎందుకమ్మా ఇంత పొద్దున్నే వస్తావు, కష్టపడతావు అంటే ఆమె చెప్పేదట, నాన్న అట్లా ఎప్పుడు మాట్లాడకూడదు. మనకు ఎంత ఆరోగ్యం ఉందో, వయస్సు ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. గురువు మనకు అవకాశం ఇచ్చాడు, మనం చేసుకోవాలి అని చెప్పి 6 గంటలకు 70 సంవత్సరాల వృద్ధురాలు వచ్చి నిలబడి సేవలో ఉంది అంటే చూశారా, దీన్ని గురుసేవ అంటారు. బద్ధకము, సోమరితనము, అశ్రద్ధ ఉన్న వాళ్లకు దైవానుగ్రహం ఎట్లా కలుగుతుంది? ఈ రకంగా పొద్దున్నే 6 గంటల నుంచి సేవలు మొదలుపెట్టి ఇంకా విశేషంగా చేసిందంట ఆమె. చూడండి, ఆమె విషయంలో 2 గొప్ప అనుభవాలు జరిగినాయి. ఏమిటి అంటే, చాలా వండర్ఫుల్ ఇన్సిడెంట్స్ ఆమె జీవితంలో. ఇంకా ఆమె పరమపదించే ఒక 10 days ముందర పోయిన పౌర్ణమి నాడు పీఠంలో వర్షం పడింది. ఆమె ఆ చీకట్లో నడుస్తూ సరిగా కనపడగా కింద పడింది. కింద పడినప్పుడు ఎవరొచ్చారో తెలుసునా? మనుషులు రాలేదంట, బాలా త్రిపుర సుందరి వచ్చి నిలబడిందంట. చూశారా బాబు, అక్కడ గురువు రాలేదు, అమ్మవారిని ఆరాధించింది కదా, అమ్మవారు వచ్చింది. బాలా త్రిపుర సుందరి పట్టుకుందంట. ఈమె చూసి ఆశ్చర్యపోయింది, ఇది నా భ్రమణ నిజమా అని. సరే పరుగున వచ్చారు, ఆమెను లేపారు. అయ్యయ్యో అని చెప్పేసి లేపారు. అప్పుడు ఆమె చెప్పిందంట, ఈరోజు నా జీవితం ధన్యమైంది. జారి పడితే పడ్డాను, నాకేం పెద్ద ఏం కాలేదు, కానీ బాలా త్రిపుర సుందరి నా కోసం వచ్చింది, నన్ను పైకి లేపింది అని చెబితే అందరూ బిత్తరపోయినారు. చూశారా బాబు, అమ్మ ఆరాధన అంటే ఇలా ఉంటుంది. మరి ఇక 2వ సన్నివేశం ఏమిటిదంటే, నిన్న 6:30 దాకా నేను ఇక్కడే ఉన్న పెద్దమ్మవారి సన్నిధిలో అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. ఎవరో వస్తే 1 గంట సేపు మాట్లాడుతూ కూర్చున్నాం ఇంపార్టెంట్ విషయాలని. నేను అప్పుడే 6:30కి వెళ్ళిపోయాను. చూడండి, నేను వెళ్ళిపోయిన జస్ట్ ఒక 10 నిమిషాలకే 15 నిమిషాలకే ఆమె ఏదో తెచ్చుకోవాలని చెప్పి కళ్యాణ మండపానికి వెళ్ళిందట. కళ్యాణ మండపములో అక్కడ తెచ్చుకొని ఇంకా మళ్ళీ పెద్దమ్మవారి సన్నిధికి వస్తుంది, ఎందుకంటే ఉండేది ఇక్కడే కాబట్టి ఆమె. చూడండి, పెద్దమ్మవారి సన్నిధి లోపలికి ఇంకా ప్రవేశించకుండా జస్ట్ గేటు బయటనే, ఇంకా నా వల్ల కావడం లేదు, నేను నడవలేకపోతున్నానని చెప్పేసి అక్కడే ఆమె కూర్చోండిపోయింది. సరే నీళ్లు దాపారు, నీళ్లు తాగింది. ఈ లోపల సంజీవ్ అన్నటువంటి ఒక డాక్టర్ కాంచన, వీళ్ళిద్దరూ వచ్చారు. ఆమెకు చేయవలసినటువంటి అత్యవసర ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే కారు మాట్లాడి భువనగిరికి తీసుకెళ్ళారు. చూడండి, మార్గ మధ్యములోనే ఆమె పరమపదించింది. అంటే చూసారా, ఆల్మోస్ట్ ఆమె మహాపీఠం ఆవరణములోనే వెళ్ళిపోయింది ఆమె. సరే, మరి ఇప్పుడు
ఆమెకు అంతిమ సంస్కారాలు చేయాలి. మరి ఎవరున్నారు? పిల్లలు లేరు. సరే, వాళ్ళ సోదరుడు ఎవరో ఉన్నారు, హైదరాబాద్కు ఫోన్ చేశారు. వాళ్ళ బంధువులంతా రాజమండ్రిలో ఉన్నారు. మరి డాక్టర్స్ ఏమంటున్నారు? మేమేం చేయలేమండి, ఆమె చనిపోయారు, మీరు వెంటనే తీసుకెళ్ళాలి, రాత్రిపూట ఇక్కడ ఉంచడానికి వీలు లేదు, మాకు పర్మిషన్స్ ఉండవు అన్నారు. చూశారా బాబు, దిక్కులేని వానికి దేవుడే దిక్కు. ఇప్పుడు ఆమె బంధువులేమో రాజమండ్రిలో ఉన్నారు, రాజమండ్రి నుంచి ఇక్కడ రావాలి అంటే తెల్లగా అవుతుంది కారులో వచ్చినా కూడా. డాక్టర్స్ ఏమో తీసుకెళ్ళిపోమంటున్నారు బాడీని. మరి ఎక్కడ తీసుకెళ్తారు? అప్పుడు బలరాము వీళ్ళంతా కూడా చెప్పాను నేను, మీరు ఆమెను సొసైటీ ఆవరణలో తీసుకొని రండి అని చెబితే ఒక అంబులెన్స్ మాట్లాడి ఆ అంబులెన్స్లో ఆమెను పడుకోబెట్టి చేయవలసినటువంటి ట్రీట్మెంట్ మొత్తం ఎట్లా ఉండాలో ఆ విధంగా ఏర్పాటు చేసి సొసైటీ ఆవరణములోనే ఆమెను రాత్రంతా ఉంచడం జరిగింది. చూశారా బాబు, ప్రాణం పోయినప్పుడు ఎవడరా నీకు కాపాడేది? ఎవడు నీకు తోడుగా ఉండేది? నీ బంధువులు వస్తారా? నీ కుటుంబ సభ్యులు వస్తారా? చూశారా, అందరూ ఉన్నారు ఆమెకు, ఎవడొచ్చాడు? కనీసం రాత్రిపూట ఆమెను తీసుకురావడానికి కూడా రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అది హైదరాబాద్లో ఆమె యొక్క మనవరాలు ఎవరో ఉన్నారట, అయ్య బాబోయ్ అని ఆమె ఏడ్చింది. ఇంకా ఆమె ఏం చేస్తుంది? అందుకని చూశారా బాబు, రాత్రి సొసైటీ ఆవరణంలోనే ఆమెను ఉంచడం జరిగింది. పొద్దున్నే బలరాం ఫోన్ చేశాడు, స్వామి ఒక అద్భుతం స్వామి అన్నాడు. ఏందయ్యా అన్నాను. ఆమె యొక్క బాడీ నుంచి అగరబత్తుల వాసన వస్తుంది స్వామి, అది మామూలుగా కాదు, చాలా ఎక్కువగా వస్తుంది. నేను అక్కడ ఎంక్వైరీ చేశాను, డ్రైవర్ ఏమో ముస్లిం అబ్బాయి, మేము అట్లా వెలిగించమన్నాడు. అక్కడ చూస్తే అక్కడ ఇంకెవరు లేరు. ఇది ఎంత ఆశ్చర్యం స్వామి అన్నాడు. అంటే ఏంటో తెలుసా బాబు, తన యొక్క చివరి శ్వాస కూడా పీఠం ఆవరణంలో పోయింది. ఇంకా పీఠం అంటే ఏమిటిది? ఈ పీఠం యొక్క ప్రభావము ఎంతో ప్రభావం దూరంగా ఉంటుంది. సొసైటీ ఆవరణంలోనే ఆమె పార్థివ దేహం ఉంచబడింది. అప్పుడు నేను చెప్పాను, ఇంకా వాళ్ళు వచ్చినా ఎందుకయ్యా వాళ్ళు రావడం, అంత దూరం తీసుకెళ్ళడం అవసరం లేదు. మీరు మన యొక్క మహాపీఠం శ్మశాన భూమిలోనే చెయ్యండి, నేను కూడా శ్మశానానికి వస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత అని చెప్పాను. చూశారా బాబు, చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవా. డోంట్ డూ బిజినెస్ విత్ ద గురు, సర్ విత్ లవ్ విత్ ద గురు. నువ్వు ఏదైనా ప్రేమతో చేయాలా. చూశారా, ఈరోజు నేను శ్మశానానికి పోయేలాగా చేసింది ఆమె ప్రేమ. నేను రాత్రి చెప్పాను, వాస్తవంగా వాళ్ళ బంధువులు ఒక కోరిక కోరుకున్నారు, ఏమండి ఎప్పుడు చూసినా ఆమె నా ప్రాణము గురువు సన్నిధిలోనే పోవాలి, గురు సన్నిధిలోనే పోవాలి, గురు సన్నిధిలోనే నా యొక్క సంస్కారాలు జరగాలి అనేది మీరు గురువు గారికి చెప్పండి, విన్నవించండి. ఆమె యొక్క సంస్కారము మీ యొక్క మహాపీఠం శ్మశాన భూమిలో చేయించండి అని కోరుకున్నారట. అప్పుడు ఆయన చెప్పాడంట, ఏందయ్య మీరు కోరుకునేది? ఆల్రెడీ గురువు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చేయమని అని చెప్పారు. చూశారా బాబు, 15 సంవత్సరాల సేవ చేసింది. ఆమె చివరి కోరిక ఏమిటిది అని అంటే,
నేను స్వామి చేత మాయి అనిపించుకోవాలి అని కోరిక కలిగింది. ఎప్పుడు? గతంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసి. కొంతమంది భక్తులతో కూడా ఆమె చెప్పిందంట, నేను గురువు యొక్క కన్నుల్లో పడితే నాకు కూడా స్వామి మాయం చేస్తాడు, మాయిగానే నాకు చావాలని ఉంది అని ఆమె కోరుకున్నదట. చూశారా బాబు? అందుకే ఆమెను నేను కృష్ణవేణి అని చెప్పలే, కృష్ణవేణి మాయి అని మీకు ఆమెకు నామకరణం చేశాను. చూడండి, చెప్పాను నేను, కీర్తిశేషులు కృష్ణవేణి అని రాయొద్దు, కృష్ణవేణి మాయి అని రాయండి అన్నాను. ఇగో మాయి అని రాశారు. ఆమె యొక్క కోరిక మాయిగా వెళ్ళాలని, అందుకే రాత్రి ఆమెకు ఒక చీర, మాయి డ్రెస్సులు ఏవైతే ఉంటాయో ఆ బట్టలు, శివునికి అమ్మవారికి అభిషేకం చేసినటువంటి విభూతి, కుంకుమ, ఇవన్నీ పూలమాలలు అన్నీ కూడా ఆమెకు పంపించండి అన్నాను. ఇప్పుడు అవన్నీ తీసుకొని నేనే వెళ్తాను శ్మశానానికి. ఆమె యొక్క దేహం మీద నేనే సమర్పణ చేస్తాను. ఆమె కోరుకున్న బట్టలు కూడా ఆమె దేహంపై పెడతాను. దీనితో ఆమెకు పరమశాంతి కలుగుతుంది, సద్గతి కలుగుతుంది. దైవం ఇవ్వవలసినటువంటి సత్ఫలములు ఆమెకి ప్రసాదిస్తాడు. చూశారా బాబు? గురువు శిష్యుడు ఏ విధంగా ఉండాలి రిలేషన్ అని అంటే ఆదర్శమయంగా ఉండాలి. ఆమె ఎంతసేపు పీఠం పీఠం పీఠం, గురువు గురువు గురువు, ఇంక రెండవది లేదు ఆమెకి. ఎందుకంటే పిల్లలు లేరు, మగుడు లేడు, మరి ఇంక ఆధారం ఎవరు? గురువే ఆధారం, దేవుడే ఆధారం. ఆమె చెప్పేదంట, నేను ఎప్పుడు రాజమండ్రికి వెళ్ళినా నాకు ఏదో జబ్బు వస్తుందమ్మా, ఇక్కడికి వస్తే మాత్రం నాకు ఏ జబ్బు ఉండదు, నేను చాలా హుషారుగా ఉంటాను అని చెప్పేదట. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, కృష్ణవేణి మాయి తాను ఆర్థికంగా పార్టిసిపేట్ చేయలేకపోయినా, చూసారా మీరు, షీ డోంట్ హ్యావ్ మనీ. నాకు తెలిసి ఆమె ఏ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఆమె ఏమి చేయకపోయినా ఏమి చేసింది? సేవ చేసింది. ఈ రకంగా కృష్ణవేణి మాయి సద్గతిని పొందింది. వీడియో తయారైందా? అడుగు. వీడియో తయారైతే వేసేయమను. శిరోధార్యము సెలవు సెలవు బాబా షిరిడి సాయి దేవా. కృష్ణవేణి మాయిగా ఈరోజు పేరు తెచ్చుకున్నది. చూడండి, కృష్ణవేణి మాయి అని ఆమె వినలేదు, కానీ చివరికి ఆమె చేసిన సేవకు ప్రతిఫలంగా ఆమెకు 2 దక్కాయి. కృష్ణవేణి మాయి దక్కింది. ఇక రెండవది, ఆమెకు కావలసినటువంటి సద్గతి దివ్యాశిస్సులు సంప్రాప్తము అయినాయి.